తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ కేవలం మాత్రమే చెప్తూ ఉంటారు. సో హైదరాబాద్తో పాటు ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి హైదరాబాద్తో పాటు మిగిలిన అన్ని ప్రాంతాలపైన దృష్టి పెడుతూ కూడా ఇప్పుడు బీజేపీ ముందు అడుగులేస్తోంది. ఇటు హైదరాబాద్తో కాకుండా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అటు వరంగల్ కావచ్చు, ఈ రెండు స్థానాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లపైన కీలకంగా ఫోకస్ పెడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అడుగులేస్తున్నారు. అదే కోవలో కూడా ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న గోడం నగేష్ కూడా దీనిపైన ఫోకస్ పెడుతూ కూడా ముందుకెళ్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళినా సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. దీనిపైన ఎవరెవరిని కలిశారు, వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాస్తవం ఎందుకంటే డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ చుట్టూ ఎన్ని సంవత్సరాలుగా సాగింది. ప్రధానంగా అభివృద్ధి అనేది సెంట్రలైజ్ కాకుండా వికేంద్రీకరణ జరగాలి. అలాంటప్పుడు అటు క్యాపిటల్ కావచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే మన రైల్వే లైన్స్ కావచ్చు, అదే మాదిరిగా ఎయిర్పోర్ట్ స్టేషన్ మనకు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట ఎయిర్పోర్ట్ స్టేషన్ ఉండింది. ఇప్పటికీ అక్కడ ట్రాక్ అంతా ఉన్నాయి. 369 ఎకరాలు ఇప్పటికి ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఆ రోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, ప్రధాని మోడీ గారి యొక్క ప్రభుత్వమే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ స్టేషన్ కోసం ప్రపోజల్స్ని కూడా అక్కడ నుండి అవసరాలు ఏమేమిటి ల్యాండ్ విషయంలో కావచ్చు, ఇతర విషయాలు పంపించమని చెప్పేసి కరస్పాండెన్స్ జరిగింది. కానీ ఆనాడు అది ఒక కార్యరూపం దాల్చలే. కానీ ఈరోజు ఎందుకంటే ఒక స్థానికంగా మా శాసనసభ్యులు శంకర్ గారు, అదే మాదిరిగా పార్లమెంట్ సభ్యునిగా నేను ఈరోజే రాజ్నాథ్ సింగ్ గారిని, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినాం. మా ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. హైదరాబాదు కేంద్రం నుంచి, స్టేట్ క్యాపిటల్ నుంచి 300 కిలోమీటర్లు పారవేగా ఉన్నాం. అన్ని రంగాలలో మేము వెనుకబడి ఉన్నాం. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు. దాంట్లో భాగంగా రక్షణకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉందని చెప్పేసి వారికి అడిగితే చాలా విషయాలు చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరి రెస్పాండ్ ఏ విధంగా ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ స్టేషన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా సుముఖతంగా ఉన్నారు. ఈ మధ్యనే మా స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇస్తే కూడా ఇప్పటికే జిల్లా నుంచి ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళినాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద పరిశీలిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో కూడా గత 2-3 సంవత్సరాల కింద కూడా ఎయిర్పోర్ట్ స్టేషన్కి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు 2-3 సార్లు విజిట్ చేశారు. ఇప్పటికే ఉన్నటువంటి ఏ విధంగా దీన్ని డెవలప్ చేసుకోవాలి, ఎంత ఏరియా ఉంది, అది సూటబుల్ ఉందా లేదా, ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి దాదాపు ఇంకా 1592 ఎకరాలు అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా 1592 ఎకరాలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత పంపించడం జరిగింది. సరే, తర్వాత అక్యురేషన్ ఇవన్నీ చేసుకోవడానికి మరి ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంది? ఇప్పటికీ ముఖ్యమంత్రి కూడా 2 ఎయిర్పోర్ట్ల గురించి చెప్పారు. ఒకటి ఆదిలాబాద్ కావచ్చు, మరొకటి వరంగల్ కావచ్చు. ఈ 2 పైన కూడా ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిని కలిసి వీటిపైన ఏమైనా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి? తప్పకుండా. ఇప్పుడు మేము రాజ్నాథ్ సింగ్ గారిని, కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసినాం. ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తాం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సహకరిస్తామని చెప్పడం వాళ్ళ దృష్టిలో కూడా ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ స్టేషన్ గురించి ఉంది కాబట్టి వారిని కూడా కలుస్తాం. మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి ఈ ఎయిర్పోర్ట్ స్టేషన్పై ఉంది. అందుకోసమే చాలా స్పీడ్గానే
ఇప్పటికే ఆదిలాబాద్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ తరపు నుంచి ప్రపోజల్స్ వాళ్ళు తెప్పించుకోవడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీంట్లో సహకరిస్తారు. ఫైనల్గా ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. 2014లో విభజన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీనిలో జరగకపోయింది. ఇప్పుడు జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? సానుకూలంగా ఉన్న అవకాశాలు కనిపిస్తున్నాయి మరి? గతంలో 2014లోనే కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్స్ అడిగింది. కానీ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లెంక పెట్టింది. ఏం పెట్టిందంటే అక్కడ ఉన్నటువంటి బైసన్ పోలో గ్రౌండ్ ఏదైతే రక్షణకు సంబంధించినటువంటి గ్రౌండ్ ఉందో అది మాకు ఇవ్వండి, మేము సెక్రటరీ నిర్మించుకుంటాం, అదే మాదిరిగా అసెంబ్లీ నిర్మించుకుంటామని చెప్పేసి వాళ్ళు అడిగారు. నేను అప్పుడున్నటువంటి మా మంత్రి గారు ఇద్దరం కూడా చాలా ప్రయత్నం చేసుకున్నాం. కానీ ఎందుకంటే వాళ్ళు బైసన్ పోలో గ్రౌండ్ ఇస్తే మేము ఆదిలాబాద్లో ఉన్నటువంటి 1500 ఎకరాలు ఇస్తామని చెప్పేసి కరాఖండికంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లోపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. కాబట్టి అది 10 సంవత్సరాలుగా ఆగిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాజెక్ట్ రావాలని చెప్పి చాలా క్లియర్గా ఉన్నారు. కాబట్టి నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాస నమ్మకం ఇటు కేంద్రం పైన ఇప్పుడే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాం కాబట్టి ఇటు ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ స్టేషన్ వస్తుంది. దీంతోపాటు ఇంకా ఎలాంటి రంగాలపైన మీరు ఫోకస్ పెడుతున్నారు? ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా అని చెప్తున్నారు. సో మొత్తానికి ఎలాంటి అభివృద్ధి పరిశ్రమలు కావచ్చు, ఇంకా ఎలాంటివి తీసుకొస్తే ఇంకా ఆదిలాబాద్లో ఉపాధికి పెరుగుతుంది, విద్య వైద్యం అన్నీ కూడా ప్రజలకి చేరువవుతాయని కూడా మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా నిన్ననే మేము కలిసినాం. ఎప్పుడో 30 సంవత్సరాల కిందట మూతబడేటువంటి సీసైని రివైవల్ చేయాలి, అక్కడ పరిశ్రమను స్థాపించాలి. ఏ విధంగా చేస్తారో మీరు తొందరలోనే ఒక కమిటీనా ఒక జాయింట్ మీటింగ్ స్టేట్ గవర్నమెంట్కి అదే మాదిరిగా సెంట్రల్కి చేయమని చెప్పేసి భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసినాం. నిన్న భారీ పరిశ్రమల శాఖ మంత్రి మన తెలంగాణ రాష్ట్రం శ్రీధర్ బాబు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి పరిశ్రమలు ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే అక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఏ విధంగా అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మా ప్రభుత్వం ఆశిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేగా చేస్తూ ఉంది. గతంలోనే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ విషయంలో ఎన్హెచ్ఎం ప్రాజెక్ట్స్ కింద కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కేంద్రానికి సంబంధించినటువంటి ఈరోజు హెల్త్ మిషన్ ప్రోగ్రాంలు కూడా చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మేము ఎందుకంటే నవోదయ పాఠశాలలు అడుగుతూ ఉన్నాం. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క నవోదయ పాఠశాల ఉంది, అది కాగజ్ నగర్లో. ఇంకా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొత్త జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలలో నవోదయ పాఠశాలలు కావాలని కేంద్ర అంటే కేవీలు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం హెల్త్ విషయంలో. అదే మాదిరిగా కమ్యూనికేషన్ విషయంలో కొన్ని రోడ్స్ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి రోడ్ని కూడా నేషనల్ హైవేగా కన్వర్షన్ చేసుకుంటే రవాణా వ్యవస్థ కూడా మెరుగుపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి అన్ని రకాలుగా, ఎందుకంటే హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే వ్యవసాయపరంగా అన్ని రకాలుగా ఆస్కారం ఉందని చెప్పేసి మేము కమ్యూనికేషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇలాంటి ఏవైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ విషయంలో కావచ్చు, అదే మాదిరిగా రైల్వే ప్రాజెక్ట్ కూడా, ఎందుకంటే మాకు ఎక్కడో మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి తిరిగి ఆదిలాబాద్కి వస్తూ ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఆర్మూర్ టు ఆదిలాబాద్కు ఉన్నటువంటి రైల్వే మార్గాన్ని కూడా మేము అడుగుతూ ఉన్నాం. చాలా సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. ఈ 2-3 ప్రాజెక్ట్స్ ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా నేను సాధించడమే కాకుండా నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేమైనటువంటి సానుకూలత యొక్క దృక్పథాన్ని వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు. ఇది ఆ వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్కి మాత్రం ఇక్కడ నుంచి అన్నీ కూడా అందే విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఇటు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇటు ఎయిర్పోర్ట్లు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఇటు కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నేను అన్ని ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్తానని చెప్పి ఆదిలాబాద్ ఎంపీ అయితే తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.